ముందరే తెలిసిపోతుంది. మనం వంగా గీత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వంగా గీత ఎప్పుడైతే క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఏడిచిందో అప్పుడే అర్థమైపోయింది ఈ కాన్స్టిట్యున్సీ ఓడిపోతున్నారు, మా వల్ల కాదని పడేశారు. మనం ఇదే పరిస్థితి అసలు మంగళగిరిలో అయితే ఆ మరుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ 3 రోజుల ముందరే క్యాంపెయిన్ మానేసింది. ఇంకా మనతోటి కాదు ఇది అని చెప్పి ఓటర్లందరూ కూడా లోకేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు, మేము మీకు ఓటేస్తామని చెప్పడానికి. ఈ తరహాలో జరిగింది. ఇంకా మనం కుప్పంలో అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ భరత్ అయితే అసలు అంటే కొన్ని చోట్ల దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ సాగలేదు, అవన్నీ ఆ ఆటలు సాగలేదు. తర్వాత మనం పులివెందుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ బీటెక్ రవి చాలా పాజిటివ్ గా చెప్పాడు, మీరందరూ రండి ఓట్లు వేయండి, మీ ఓటు వేయండి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి చాలా కామ్ గా చెప్పాడు అనమాట. అంటే అంటే అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూస్తే హీఈస్ చాలా కంఫర్టబుల్ గా చెప్పిన ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రతిపక్షంలో ఉండి చెమట్లు కక్కుకుంటూ వచ్చేసి స్క్రీన్ మీద వచ్చేసి చెప్పాలి, అమ్మ మీరు రండి, మీరు కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఆర్తనాదాలు వినిపించాలి. కానీ అటువంటి పరిస్థితి పులివెందుల్లో కూడా కనపడలేదు. అంటే మీరు అడిగిన కీ కాన్స్టిట్యున్సీల్లో నా అబ్జర్వేషన్, ఎందుకంటే చాలా మంది అబ్జర్వేషన్స్ దాని మీద ఉంది, అమ్మో ఏమవుతుందో అని. నిన్న ఏపీ పోలింగ్ ఎలా జరిగింది అని ఒక ఎత్తు అయితే, ఈ కాన్స్టిట్యున్సీస్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటంటే రిపోర్ట్ అని. ఈ విధంగా మీరు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇదే తరహా జరిగిందండి. మొత్తం మీ అక్కడ ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు, డాక్టర్ లక్ష్మి, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు అక్కడ. కానీ ఓటర్లు క్యూ వదిలిపెట్టి పోలేదండి. మీకు తెలుగుదేశం క్యాండిడేట్ ని ఇబ్బంది పెట్టినా కానీ ఓటర్లు క్యూ లైన్ వదిలిపెట్టి బయటికి వెళ్ళలేదు. మనం గమనించాల్సిన విషయాలు ఇవి. ఈ తరహా పోలింగ్ బహుశా నేను అనుకోవటం 1982లో తెలుగుదేశానికి అనుకూలంగా జరిగినప్పుడు ఇదే విధంగా జరిగింది. జనరల్ గా కసి కోపం బాబోయ్ మారాలి అన్నప్పుడు అది గొంతు ఎత్తి చెప్పే సందర్భాలు ఉండవు, ఇలా ఓట్లో చెప్తారు అంతే. మీరు సైలెంట్ గా ఉంటారు చూడండి, మీరు ఎక్కడా కూడా ఈ ఓటర్లు ఎక్కడా పానిక్ కాలేదు, వాళ్ళందరూ వచ్చారు లైన్లలో నిలబడ్డారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎవరికి వాళ్ళు ధీమా చెప్తున్నారు కదా, 140 అని టీడీపీ అంటుంది, వాళ్ళు మేము ఫిగర్ చెప్పట్లేదు కానీ మాదే అధికారం అని అంటున్నారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎందుకు అంటే 20 రోజులు కూడా ఇంకా ఒప్పుకోవట్లేదా యాక్సెప్టెన్స్. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు తెరిచే వరకు వాళ్ళ మొత్తం క్యాడర్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అంటే ఓట్ల లెక్కింపుకి సమయానికి వాళ్ళకు కూడా ఏజెంట్లు కావాల్సి ఉంటారు కదా, ఆ